Greetings to one and all in the name of our Lord and Redeemer Jesus Christ. I, Reverend Sachandan Paul, welcome you all for this Lenten tide, a journey towards hope and renewal. ఈ 2026వ సంవత్సరం లెంట్ కాలము కొరకు వరల్డ్ కౌన్సిల్ ఆఫ్ చర్చెస్ క్రైస్తవ సమాజాన్ని ఒక గ్లోబల్ సిస్టమిక్ ఫాస్టింగ్ ని ఆచరించమని పిలుపుని ఇవ్వడం జరిగింది. సర్వసాధారణంగా లెంట్ కాలములో మన ప్రార్థనలు, ఉపవాసము, భక్తి మొదలగునవి వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవనాన్ని పెంపొందించుకోవడానికి ఆచరిస్తూ ఉంటాం. కానీ దానికి భిన్నంగా ఈ సంవత్సరము వరల్డ్ కౌన్సిల్ ఆఫ్ చర్చెస్ ఒక పర్సనల్ కాజ్ నుండి బయటికి వచ్చి గ్లోబల్ కాజ్ కొరకు ఫాస్టింగ్ చేయమని పిలుపుని ఇవ్వడం జరిగింది. మనం ఆచరించుకునే ఆచరణకి ఇందులో ఒక చిన్న మార్పు. ఈ దినములు క్యాపిటలిస్టిక్ అండ్ కన్స్యూమర్ డ్రివెన్ ప్రపంచానికి ఒక సూచన. ఈ ఎక్స్ట్రాక్టివ్ ఇండస్ట్రీస్ ద్వారా ప్రొడ్యూస్ అయ్యే కార్బన్ డయాక్సైడ్ క్లైమేట్ బ్రేక్ డౌన్ కి కారణమైతే, ఆ ఇండస్ట్రీస్ ద్వారా ఉత్పత్తి చెందే ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీకి ఒక కారణంగా మారింది. ఈ క్యాపిటలిస్టిక్ అండ్ కన్స్యూమర్ డ్రివెన్ ప్రపంచం మనల్ని ఒక ఫాల్స్ ప్రిటెన్షన్ లో నివసింపచేస్తుంది. అదేమనగా వీఆర్ ద మాస్టర్స్ ఆఫ్ అవర్ ఓన్ డెస్టినీ. ఇది మనకి తెలియకుండానే ఒక స్వీయ సార్వభౌమ్యత్వాన్ని అనగా సెల్ఫ్ సావర్నిటీని పెంపొందించుకుంటూ ఉంటది. అయితే భస్మ బుధవారము ఈ యొక్క ఫాల్స్ ప్రిటెన్షన్స్ ను నియంత్రిస్తూ ఉంటది. భస్మ బుధవారాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనకి ప్రధానంగా వచ్చే ఆలోచన ఏంటంటే, వీఆర్ నాట్ ద మాస్టర్స్ బట్ వీఆర్ ద యాషెస్. ఆదికాండము 3వ అధ్యాయము 19వ వచనంలో చెప్పినదేమనగా, నీవు మన్నే గనక మన్నైపోవుదుమని చెప్పాను. యాష్ వెన్స్డే వితౌట్ ద క్రాస్ ఈస్ మీనింగ్లెస్. మార్టిన్ లూథర్ థియాలజీ ఆఫ్ ద క్రాస్ లో చెప్పినదేమనగా, సిలువ గుర్తు లేని బూడిద నిరాశను ప్రకటిస్తుంది. సిలువ గుర్తుతో కూడిన బూడిద దేవుని కృపని, నూతన సృష్టిని ప్రకటిస్తుంది. స్వీయ సార్వభౌమ్యత్వము నాశనమునకు చిహ్నము మరియు దేవుని కృప పునరుద్ధీకరణకు చిహ్నము. Therefore, the call for this Lenten season is to embrace the crucified Christ, who alone brings meaning and hope to the broken world. Amen.